ప్రభుపేట అందరికీ వందనములు. నేటి ఆదివారం ఆరాధనలో పాల్గొనటకు ప్రభువు చూపినటువంటి కృప కొరకే ప్రభువుకు వందనములు. ప్రియులారా, ఈ యొక్క 2025 సంవత్సరంలో 2 మాసములు గతించిపోయినవి. 3వ మాసం మార్చి నెలలో ప్రభువు తన మహాకృపను బట్టి మొదటి ఆదివారం ఆరాధించుకోవటానికి మనకు కృప చూపినాడు. అందుని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. అంతేకాకుండా ఒకరి యోగక్షేమాలు మనం ఒకరు తెలుసుకుంటూ ఉంటుంటాం కనుక ప్రభువు నందు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి మనకిచ్చినటువంటి ఆరోగ్యములను బట్టి ప్రతి విధమైన ఆశీర్వాదాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. నేటి యొక్క ఆరాధనను ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి మాకిచ్చినటువంటి సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు మేము లేఖన భాగం ధ్యానించనైంటుండగా ప్రభువా వాటిని సరైన రీతిలో గ్రహించుకొని వాటిని ప్రభువా మా జీవితంలో అన్వయించుకొని మా జీవితంలో కావాల్సినటువంటి మార్పులు తెచ్చుకొని కృప చూపమని సమస్త ఘనతలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 16వ పాట యెహోవా నా మొర లాలించెను అనే పాట పాడి మన ప్రభువుని స్తుతిద్దాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగుణం దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేసి సేద దీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యం కుషాహతిన్. యదేశలన్నిటి గురించి పాపం మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తము నాముంచెను. వినోతయాతమెదను నియనడు గణన్విన ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కలావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక
నెగుల్ దిగుల్ సొగసుగాన నంచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రియులారా, నేటి మనం ధ్యానించిన అయినటువంటి అంశము విడుదల, విమోచన. ఈ యొక్క విడుదల, విమోచన అన్నది కేవలం క్రీస్తు ద్వారానే మనం పొందుకుంటాం. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము, అంటే ఆయన 33.5 సంవత్సరముల వయసులో కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు. 3.5 సంవత్సరముల తన పరిచర్యలో అనేక రకములైనటువంటి క్రియలు చేశాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చటం, చనిపోయిన వారిని లేపటము, అద్భుతాలు అంటే కౌన్సిలింగ్ చేశాడు, స్వస్థతలు ఇచ్చినాడు, ఎంతోమందికి ఆదరణ కలిగించినాడు, ఆహారం పెట్టినాడు. ఇవన్నీ ఆయన ఎన్నో పనులు చేసినప్పటికీ ఆయనను ప్రతిసారి కూడా అంటే ఎవరో ఏదో ఒక రకంగా ప్రశ్నించినప్పుడు లేదా ఒక సూచక క్రియ తెప్పన్నప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాటను బాగా నొక్కి చెప్పేవాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఆ తండ్రి చిత్తం ఏంటండి అని అంటే నశించిన దాన్ని వెతకి రక్షించటం, లేదా ఈ యొక్క పాపపు జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి పాపం నుండి విడుదల. కానీ కల్వరి శిలువ పైన తన ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం కాకముందు కేవలం ఆయన వచ్చింది ఇందుకొరకే శిలువ పైన మరణిస్తాను అని ఆయన అనలేదు. అన్నాడు, సరే శిలువ పైన మరణిస్తానని వేరే రకంగా చెప్పినప్పటికీ దాని గురించి అంతగా ప్రజలకు అర్థమూ కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈయన యొక్క 3.5 సంవత్సరాల ప్రయాణంలో స్వస్థతలు చాలా చేశాడు. అనేకులు ఆయన దగ్గరికి అసలు వచ్చిన కారణమే స్వస్థతల గురించి, చనిపోయిన వారిని లేపాడు. ఆయనకున్నటువంటి ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన ఎంతో ప్రేమను చూచి అనేకులకు కావలసినటువంటి అంటే కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, స్వస్థతలు ఇచ్చినాడు. చాలా వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమం చనిపోయిన వారిని లేపినప్పటికీ, గుడ్డి వారికి చూపించినప్పటికీ, కుంటి వారికి ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. అంటే శారీరకమైనటువంటి స్వస్థతలు ఆయన ఇచ్చినాడు. అంటే శారీరకమైనటువంటి అనారోగ్యం నుండి, అస్వస్థత నుండి విడుదల అనుగ్రహించినాడు. ఆ విడుదల యేసు ప్రభు ఇక్కడ చాలామందికి ప్రశ్నలు రావచ్చండి. కాకపోతే దేవుడిని ప్రశ్నించే హక్కు దేవుడు మనకి ఎవరికి ఇవ్వలేదు. అది తెలిసినప్పటికీ మానవ మాత్రంలో అనేక పర్యాయములు మనం ఆయన ప్రశ్నిస్తూనే ఉంటుటాం. ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 1-9 వరకు కనుక చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వచ్చెను. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేముకు రావాల్సినటువంటి సందర్భం ఏంటంటే, యూదుల పండుగ ఒకటి వచ్చింది. ఆ పండుగ రోజు అక్కడికి యేసు ప్రభు తను కూడా అంటే మామూలుగా అక్కడ యొక్క బెత్లెహేం గ్రామం అయినది కాబట్టి పండుగ సందర్భంలో మనం ఇప్పటికీ కూడా పండుగల పూట అటు ఇటు వెళ్తూ ఉంటుంటాం. కొన్ని ఉత్సవాలను చూడటానికి ఇంకా ఎక్కడైతే అవి గొప్పగా జరుగుతూ ఉంటుంటో ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంటాం. అదే రకంగా యేసు ప్రభు కూడా యెరూషలేముకు వచ్చినప్పుడు సందర్భం ఏంటి, ఇక్కడ ప్యాసేజ్ మారిపోయింది. 1వ వచనం తర్వాత 2వ వచనం నుంచి ప్యాసేజ్ మారింది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ సందర్భాన్ని మనకు యోహాను గారు వివరించినారు. బేతెస్తా అనబడిన కోనేటి దగ్గర ఒకటి ఉంది. దానికి 5 మంటపములు అంటే ఎంట్రెన్సెస్, చిన్న చిన్నవి ఎంట్రెన్స్లోనే పెద్దగా ఏదో 12 అడుగులు ఎత్తు అవి కాదండి, మామూలుగా. అయితే సందర్భం ఏంటి, అక్కడ దానికి 5 మంటపములు. అక్కడ జరిగేటటువంటి ఒక క్రియ ఏంటి, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. అంటే ఆయా సమయములు, అది ఏ టైం అనేది ఎప్పుడు ఎవరికి తెలియదు, అది దేవుడి చిత్తం. ఆయా సమయంలో యందు దేవదూత ఒకటి వచ్చి దిగి, దేవదూత ఆకాశం నుంచి రావటం జరుగుతుంది. కోనేటిలో దిగి
ఆ నీళ్ళని కదిలించడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఉన్న నీళ్ళ కదలిక వేరు. మామూలుగా ఏదైతే కదులుతూ ఉంటాయో గాలికి అటు పై భాగం మాత్రమే. కానీ నీళ్ళని కదిలించినప్పుడు మనం అందులో చేయి పెట్టి ఊపినప్పుడు ఎంత బాగా కదులుతాయి కదా, అది జరుగుతూ ఉంది. అయితే అవి ఎప్పుడు కోనేటిలో దేవదూత వచ్చి కదిలిస్తాడు అన్న విషయం అందరూ ఎదురు చూడాల్సిందే. నేను నిద్రపోతే నేను దాన్ని కోల్పోతాను. అదే సందర్భం అక్కడ జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు చూద్దామండి. అక్కడే 38 ఇయర్స్ నుంచి లేదా 38 ఇయర్స్ నుంచి వ్యాధి గల మనుష్యుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి యేసుప్రభు కూడా వచ్చాడు. దీన్ని కొంచెం ప్రియులారా వాక్యం వింటున్న మనం కూడా కొంచెం గ్రహించుకోవాలి. నాకు కేవలం స్వస్థతే మాత్రం జరిగితే చాలు అని నేను అనుకోవటం అంత సమంజసం కాదేమో. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడుగా ఆయన. మరి అక్కడే ఉండి ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నాడు? పైగా యేసు ప్రభు వచ్చాడు. ఆయన అక్కడ ఎందుకున్నాడో అందరికి అర్థమవుతుంది కూడా. ఎందుకున్నాడండి అని అంటే, అక్కడ కోనేటి దగ్గర ఎందుకున్నాడండి అంటే స్వస్థత కొరకే ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఒక మాట అడుగుతాడు. 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, ఈయన పరిస్థితి చూస్తుంటే ఈయన ఇప్పటికే చాలా కాలం అయినట్టుంది అని అనుకొని యేసు ప్రభు అతన్ని అడిగాడు, నీవు స్వస్థపడగోరుచున్నావు అతన్ని అడిగాడండి. చూడండి ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, దీనికి అనుభవజ్ఞులు చెప్పేటటువంటి వివరణ ఏంటంటే, మానవులకు దేవుడు ఒక స్వచిత్తాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్. నాకు ఎన్నో అనుకూలతలు పొందుకోగలిగినటువంటివి ఎన్నో ఈ లోకంలో ఉన్నప్పటికీ, నాకంటూ దేవుడిచ్చిన నిర్ణయాన్ని బట్టి నేను వాటిని పొందుకోవాలా పొందుకోకూడదా, పని చేయాలా చేయకూడదా నిర్ణయం ప్రతి ఒక్కటి కూడా మానవుడికి దేవుడిచ్చాడు. ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు ఎవరైనా సరేనండి, నా ముందు 2 చాయిసెస్ పెట్టినప్పుడు ఇదే కంపల్సరీ నువ్వు చెయ్యి, ఇదే కంపల్సరీ చెయ్యి అని ఎవరు అన్నారు కదా. చాయిస్ నేను ఎప్పుడు తీసుకుంటాను. ఈ యొక్క తీసుకునేటటువంటి నిర్ణయాలే మానవుడిని మానవుడికి మేలుకరంగానైనాను లేదా హానికరంగానైనా ఉంటాయి. మరి యేసుప్రభు అసలు ఎందుకు అడగాల్సి వచ్చింది? డైరెక్ట్గా చూసి, మరి ఇప్పుడు విచిత్రం ఏంటి, వాడు అప్పటికే బహుకాలం నుంచి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి తెలిసిండి కూడా అడుగుతున్నాడు యేసయ్య. ఎందుకంటే అసలు నువ్వు అనుకుంటున్నావా లేదా అని యేసుప్రభు ఒక మాట అడుగుతాడు. మరి అక్కడ ఎంతోమంది ఉన్నారు కదండి. ఎంతోమంది ఉన్నప్పటికీ యేసుప్రభు ఆ వ్యక్తి దగ్గరికే పోయాడు. అది దేవుడి యొక్క చిత్తము, దేవుడి నిర్ణయం అండి. అంతే కదా. ఎంతోమంది ఏదో రకంగా కొన్ని విషయాలలో దేవుడిని మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. మరి అక్కడ ఎంతోమంది ఉండి వాళ్ళు అనొచ్చు కదా, అయ్యా నువ్వు నన్ను దాటుకుంటూ పోయి ఆయన దగ్గరికి ఎందుకు పోయినావు అని. దేవుడు పక్షపాతి కాడు. బట్ ఆయన యొక్క తండ్రి యొక్క క్రియలు, తండ్రి మహిమార్థమై కొన్ని క్రియలు యేసు ప్రభు లోకంలో జరిగించినాడు. లాజర్ను లేపేటప్పుడు కూడా అదే అంటాడు కదా, తండ్రి మహిమ కొరకు. అంతేకాకుండా ఎవరో ఒక అతన్ని గుడ్డివాడిని చూసినప్పుడు వీడు పాపం చేసినా, వీడి తల్లిదండ్రులు పాపం చేసినా, ఎవ్వరు పాపం చేయలేదు. తండ్రి దేవుని యొక్క నామం మహిమపరచబడు నిమిత్తం. ఓకే, ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చిన తర్వాత పైగా ఇతన్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటి, నువ్వు స్వస్థపడగోరుచుంటున్నావా అన్నప్పుడు ఈ వ్యక్తి కూడా అవును అని చెప్పాలి పద్ధతి ప్రకారం, లేదా కాదు అనే ప్రసక్తే లేదు. కాబట్టి అవును అని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ రోగి ఏమంటాడు? యేసుప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు ఆ కోనేటిలోకి దింపుటకు నాకు ఎవడునూ లేడు అంటాడు. ఎవడునూ లేడు అని అంటే అందరూ వ్యాధిగ్రస్తులే ఉన్నారు కదండి. అక్కడ ఎంతమంది ఉన్నారు? అనేకులు గుంపులుగా పడి ఉండిరి. మరి ఇతను కూడా చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు కదా, ఎవరితో కూడా స్నేహం చేసుకొని ఉండకపోవచ్చేమో. సరే, ఏది ఏమైనా ఎవరో నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి స్థితిలో మాట్లాడాడు. నీళ్లు కదలింపబడిన పిమ్మట కోనేటిలోకి దింపుటకు నాకు ఎవడును లేడు అంటాడు ఆయన. అటువంటి వ్యక్తికి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం అంటే ఆయన మాటల్లో ఇక్కడ లేవు. అప్పుడు ఆ వ్యక్తితో యేసు ప్రభు అంటాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటాడు. అంటే స్వస్థతలకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యేసయ్య అతనితో మాట్లాడి నాకెవడు లేడు అని దానికి యేసు ప్రభు ఏమి జడ్జిమెంట్ ఇవ్వలేదండి. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, వీళ్ళందరూ దీనికి సహాయం అడగకపోయినావా, వాళ్ళకంటే ముందు నువ్వెందుకు దగ్గరికి చేరలేకపోయినావు, కొంచెం దగ్గరే ఉండేవాడివి కదా అని ఏం అనలేదు కదండి. నథింగ్.
ఈ రోజుకైనా కూడా యేసు ప్రభు నిన్ను ప్రేమించే యేసు, నన్ను ప్రేమించే యేసు నాకు స్వస్థత ఇవ్వటానికి అది ఎటువంటిదైనా కూడానండి ఆయనకు అసాధ్యమైనది లేదు. ప్రియులారా, నాకు స్వస్థత, విమోచన, విడుదల ఇవ్వగలిగింది యేసు ప్రభు. కానీ మానవుల యొక్క తలంపులను బట్టి ఊహ చెడ్డది కదండి. కాబట్టి ఒక్కొక్కసారి మనసుకు కూడా స్వస్థత కావాలి, ఆలోచన విధానానికి కూడా స్వస్థత కావాలి. అయితే యేసుప్రభు ఒకటి మాట అంటాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుము అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచెను. ఇక్కడ అయిపోయింది కదండి. అంటే యేసు ప్రభు మాటలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. కానీ ఆయనతో నేను సహవాసం కలిగి ఆయనతో నేను సన్నిహితంగా ఉంటూ ఆయనను కనుక నేను అడగగలిగితే ఆయన నాకు అనుగ్రహిస్తాడు. కానీ అది ఆయన చిత్తం. ఆయన చిత్తం అని ఎలాగ అంటున్నామంటే దేవుడు పక్షపాతి కాడండి. మరి అటువంటప్పుడు ఇంతమంది ఉండగా ఆయన ఒక్క దగ్గరికి ఎందుకు వచ్చినాడండి అని అంటే అది ఆయన యొక్క నిర్ణయం, దేవుడి యొక్క చేసేటటువంటి పనులు. మరి అటువంటప్పుడు దేవుడు అసలు భూమి ఆకాశాన్ని ఎందుకు సృష్టించినాడండి అని కూడా ప్రశ్నలు మనకు చాలా రావచ్చు. అది ఆయన చిత్తం. ఒక దేశం ఇలా, ఒక దేశం ఇలా, ఒక మనిషి ఈ రకంగా, ఒక మనిషి ఈ రకంగా ఎందుకుంటున్నాడని అనుకోవటానికి ఏమీ లేదండి. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు మనకు విడుదల దయచేస్తాడు, విమోచన దయచేస్తాడు. కొన్ని సందర్భాలలో మానవుడి యొక్క తన తలంపులను బట్టి కూడా తనే కొన్ని సందర్భాలలో అనారోగ్యం పాడవటానికి ఆస్కారాలు ఉండే అవకాశం ఉంది. దాన్నే రోమా పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ ఏమంటున్నది 1 నుంచి 13. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఏంటండి దానికి దీనికి పొంతన అని అంటే కొన్ని సందర్భాలను ఇతరులను ఎప్పుడు విమర్శిస్తూ ఉండేటటువంటి వ్యక్తులకు ఆ విమర్శలోనే నేను తిరిగి ఆ విమర్శ నేను పొందుకుంటానన్నది దీని భావం. కాబట్టి నేను నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిదనంటే ఇప్పుడు ఇక్కడ నాకు విమోచన కరువు అవుతుంది కదా. నేను ఎదుటి వ్యక్తిని విమర్శిస్తుంటున్నప్పుడు ఏమని విమర్శిస్తున్నాను, ఈ రకంగా ఈ వ్యక్తి ఇటువంటి వాడని మేబీ కొద్దిమందికి నోటి దురసెక్కుండి చాలా మాటలు అనేస్తానే ఉంటుంటారు. అసలు నిజాలు తెలుసుకోకుండా వెంటనే కొద్దిమందిని దోషులుగా నిలబెడతా ఉంటుంటారు. వారికి విడుదల, విమోచన కరువు అవుతుంది కదా. ఎందుకంటే నాకై నేను ఇతరులను విమర్శిస్తున్నది నేనే, నన్ను నేను విమర్శించుకుంటున్నాను అని అంటున్నారు. ఇతరులను అయినప్పటికీ వీరికి ఇదే అధ్యాయములో యేసు ప్రభు చెంతకు వచ్చుట మూలంగా నేను చేసుకున్నటువంటి పాపములకు నాకు విడుదల కలుగుతుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి కొన్నిసార్లు అప్పులు చేసుకుంటూ పోతుంటామండి. అప్పులు ఇచ్చే వ్యక్తి మనకు చాలా సులువుగా తేలిగ్గా ఇస్తున్నాడు. మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ ఇద్దరు కానీ అనుకుంటా పోతూ అప్పులు చేసేటప్పుడు చాలా పెంచుకుంటూ పోతాం ఒక్కొక్కసారి. కానీ తీసుకుంటాడు బాగానే ఉంటుంది కదా. మరి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందండి. అప్పుడు అడిగిన వ్యక్తి మనకు ఎలా అగుపడతాడు, ఇచ్చినప్పుడు చాలా గొప్పగా కనపడతాడు, అడిగినప్పుడు అసలు ఆ వ్యక్తి ఎలా అడుగుతున్నారు. కొన్నిసార్లు అంటుంటాం కదండి, అసలు నా పరిస్థితి చూసుకుంటే నీకు ఎలా అడగబుద్ధి అండి, నీకు అలా అడగాలన్న మనసు ఎలా వచ్చిందని అంటుంటాం కదా. అప్పుడు ఒకే వ్యక్తి ఇప్పుడు నేనే తీసుకుంటేప్పుడేమో ఇవ్వండి అవసరం ఉందన్నాను. అతను అడిగినప్పుడు ఏమంటున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది అని అంటున్నాను. మళ్ళీ నేనే అంటున్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు చేసే ప్రతి పని తప్పకుండా నీవు దాని యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుద్దాం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకై నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదు. ఇప్పుడు ఏంటండి అని అంటే, శారీరకంగా నాకు స్వస్థత కలిగినప్పటికీ మానసికంగా నాకున్నటువంటి ఈ యొక్క విడుదలను నేను పొందుకోవాలి. సరే, ఒక్కొక్కసారి చేసుకున్నటువంటి గత జీవితంలో
అంటే గత జీవితం అంటే వేరే లైఫ్ కాదు, ఈ రోజుకు గతంలో, ఈరోజు ఈ తారీఖున ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం. గతంలో నేను కొన్ని చేసుకున్నటువంటి కొన్ని ఉంటాయి కదండి, అంటే గతించిపోయిన జీవితం ఉంది కదా, ఏంటి అది? మేబీ 19 ఎప్పుడు పుట్టినారో మనం, 50s నుంచి 60s 70s 80s 90 2000 2010 2000 అలా గత జీవితంలో మనకున్నటువంటి వయసును బట్టి నువ్వు ఏ ఏ క్రియలు చేసినావో ఆ క్రియలు, ఆ పనుల యొక్క పర్యవసానం, కాన్సిక్వెన్సెస్ ఈరోజు మనం పొందుకుంటున్నాం. చక్కగా చదువుకున్నావు ఏమండి, ఎటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా ఒక క్రమశిక్షణ కలిగి కరెక్ట్ టైంకు స్కూల్కి వెళ్ళావు, కరెక్ట్ టైంకు చర్చ్కి వెళ్ళినా, ఒక డిసిప్లిన్ కలిగి ఉన్నావు. హాలిడే ఉన్నా లేకపోయినా నీ యొక్క టైం ప్రకారంగా ఉంటున్నాం. టైంకు భోజనం చేసినావు, అత్యధికమైనటువంటి ఆశతో కాక శరీరానికి కావాల్సినటువంటి భోజనం తీసుకున్నావు, వాతావరణానికి అనుకూలంగా నువ్వు నడుచుకున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. కానీ కొన్ని సందర్భాలలో అసలు నువ్వు స్టడీస్ చేయలేదు. స్టడీ చేయవలసిన సమయంలో ఏముందిలే నేను ఎలాగైనా బ్రతుకుతానని అనుకున్నావు, ఆ పీరియడ్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఉద్యోగము, నా యొక్క క్వాలిఫికేషన్ని బట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అదే విధంగా నీవు గతంలో చేసుకుంటున్నటువంటి ఆ వాటికి పర్యవసానం ఇప్పుడు నేను పొందుకుంటాను. అయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటుంటాడు. కొద్దిమంది అయ్యో నేను ఇలా తప్పు చేసి ఉండకుంటే బాగుండు అని పశ్చాత్తాపడతాడు. రెండో వ్యక్తి నేనెందుకు అలా కావాలి, దేవుడు ఎందుకు నన్ను ప్రేమించాడు అని దేవుడిని దూషించే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఇక్కడ ప్రస్తుత పరిస్థితిలో ఈ యొక్క రోమా పత్రిక ద్వారా 2వ అధ్యాయం మనం తెలుసుకోవాల్సినటువంటిది, నీకు మారు మనస్సు అవసరం. అంటే ఏంటంటే లుక్ బ్యాక్, ఒకసారి గతంలోనికి వెనక్కి చూడండి. చూసిన తర్వాత నేను ఎక్కడెక్కడ పొరపాటు చేసినాను అన్న విషయాన్ని నేను ఆలోచించుకోవాలి. అయితే నేను మారు మనస్సు కలిగి, మారు మనస్సు పొంది దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు నాకు విడుదల ఉంటుంది. అంటే మరి దేవుడికి తెలుసు కదండి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు విమోచన విడుదల అనుగ్రహించడా? ఇందాకే మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినాం కదా, నీ ప్రమేయం లేకుండగా దేవుడు నీకు కార్యక్రమం చేయడు, నువ్వు అడగాలి ఆయన. మరి అటువంటి అప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడండి అన్నాడు కదా, దేవుడు మానవుడికి ఫ్రీ విల్ ఇచ్చినాడు. నువ్వు అడిగి ప్రభువా నేను పాపిని అని నేను ఒప్పుకుంటే తప్పకుండా నాకు మారు మనసు కలుగుతుంది. కాకపోయినా నేను ఎప్పుడు పాపిని అని నన్ను అపవాది ప్రేరేపిస్తూ నువ్వు దేవుడి చెంతకు పోలేవు, దేవుడిని క్షమించడని నన్ను అంటున్నప్పుడు నేను అలాగే ఉండిపోయినాను అనుకో, దేవుడానికి నేను దూరం అయిపోతూ ఉంటున్నాను. కాబట్టి మారు మనసు కలిగి నేను ఆయన చెంతకు రావాలి. అది ఇక్కడ తర్వాత, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అదే కాబట్టి ఆవేశాలకు, కోపతాపాలకు పోకుండా, కోపతాపాలు ఎవరి మీదనో కాదు, ఒక్కొక్కసారి తన వ్యక్తికి తనపైన తానకే కోపం, అయ్యో నేను తప్పు పని చేసినాను అని పశ్చాత్తాపడితే పర్వాలేదు. కానీ కానీ ఇతరులపైన నీ కోపాన్ని రుద్దకూడదు. ఇంకా కొద్దిమంది తన కోపాన్ని తనపైన తానే రుద్దుకుంటారు. రుద్దుకొని నా లైఫ్ వేస్ట్, అది కాదండి, అది కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నీ యొక్క మనస్సు మారితేనే, ఇప్పుడు ఇందాక మన యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఏమన్నాడు, నాకెవరు లేరన్నారు. దానికి యేసు ప్రభు ఏమనలేదు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు వెంటనే స్వస్థత ఇచ్చినాడు. 38 years కదండి. యేసు ప్రభు ఏమని అన్నాడు, చాలా కాలం అయిపోయింది, ఇక ఇప్పుడు మనం ఏం చేయలేమనలేదు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ అంతే కనుక ఈచ్ ఇండివిజువల్, ప్రతి ఒక్కరిలో కూడా మారు మనస్సు అవసరం అన్నది. ఇవి ఏ విషయాలలో నుండి, నీ యొక్క మానసిక స్థితి విషయంలోనూ, ఎలా ఆలోచిస్తున్నావు ఆ విషయంలోనూ నీకు మారు మనస్సు అవసరం. కీర్తన 6వ కీర్తన, ఇక్కడ ప్రధాన గాయకునికి అష్టమకృతి మీద తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన. ఇక్కడ ఇతను కూడా ఏ స్థితిలో ఉన్నాడు, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము.
యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి. 1వ వచనంలో తన్ను తాను సరెండర్ అయినాడు దేవుడికి, మారు మనస్సు. తన్ను తాను సరెండర్ చేసుకున్నాడు. దేవా, నీ కోపం నా మీద చూపబాకు, నేను తట్టుకోలేను. ఒక్కొక్కసారి మన ఇంటి విషయాలలో కూడా నువ్వు ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి అది ఎవరైనా ఉండొచ్చండి. తల్లి కొడుకు, తల్లి కూతురు, ఎవరైనా, జస్ట్ ఎగ్జాంపుల్. రెగ్యులర్గా ప్రేమించుకునే ఆ వ్యక్తులు ఎప్పుడైనా పొరపాటున కోపపడితే చిన్న మాటకే కూడా నువ్వు నన్ను అలా అనకు, నాకు బాధ అయింది అంటుంటారు కదా. సేమ్ ఇక్కడ సర్వ సృష్టికర్త లోకరక్షకుడి దేవుడికి దావీదు మొరపెడుతుంటున్నాడు. నీ కోపముతో నన్ను గద్దింపకము, నేను తట్టుకోలేను అని దేవుడికి సరెండర్ అయిపోతున్నాడు. ఇక్కడ ముందు ఏమి చేసుకున్నాడు, మనం కూడా అంటుంటాం కదండి, నేను ఒక మాట చెప్తాను కానీ మీరు నన్ను ఏమనొద్దు అని. అదే మాదిరిగా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఇప్పుడు తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఇది ఫస్ట్ దేవుడికి సరెండర్ అయిపోతూ, రెండవది తన పరిస్థితిని వివరించినాడు. దేవా, ఇది నా పరిస్థితి, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపు. తర్వాత ఫిజికల్ ప్రాబ్లం చెప్తున్నాడు. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి. వెముకలు అదురుచున్నవి అని అంటే ఎప్పుడు అదురుతాయండి? వాటిలో ఉన్న శక్తి కోల్పోయినప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తి మేబీ, జస్ట్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క చిన్న పిల్లవాడు మేబీ ఒక చిన్న బరువుని ఎత్తగలడు, కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు ఇంకొంచెం బరువు ఎత్తగలరు, ఇంకా వయసు గుండి చాలా దృఢంగా ఉన్న పురుషులు 50 kgs, 60 kgs, 70 kgs జస్ట్ ఊరికే అలా ఎత్తి పడేయగలరు. ఎవరైనా కూడా అంతకంటే ఎక్కువ మోయలేనంత బరువు కనుక మోసినట్టయితే ఈ వెముకలలో వణుకు పుడుతుంది. అదే చెప్తా ఉన్నాడు దావీదు. 2 రకాలండి. ఒకటి శారీరకమైనటువంటి వణుకు ఒకటి పుడుతుంది, మానసికమైనటువంటి వణుకు ఇంకొకటి పుడుతుంది. శారీరకమైనటువంటి వణుకు, నేను మోయగలేని భారాన్ని నేను పెట్టుకుంటున్నప్పుడు నా వెముకలు సహకరించవు. రెండవది, చీకట్లో కొద్దిమంది ఏదో దేనికో శబ్దానికే భయపడి వణుకుడు పుట్టి చెమటలు వచ్చేస్తాడు, ఆ వణుకు. కాబట్టి ఇక్కడ తన పరిస్థితిని దేవుడికి మొరపెట్టుకుంటున్న, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. చూసారా, నా ప్రాణము బహుగా అదురుచున్నది. ఒకటి, ఆయన పరిస్థితులన్నీ చెప్పుకుంటూ వచ్చి 3వది దేవుడిని ప్రశ్నిస్తుంటున్నాడు. నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. తప్పకుండా దేవుడు విడిపిస్తాడన్నటువంటి నమ్మకం ఉంది, కానీ తన పరిస్థితిని చెప్పుకుంటూ ఇక్కడ 4వ వచనంలో తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. విడిపింపు అనే మాట అంటున్నాడు. అంటే నాకు విడుదల దయచేయగలిగింది దేవుడే, నాకు విమోచన కలగ చేయగలిగింది దేవుడే. యెహోవా దేవుని ద్వారా నాకు విడుదల, విమోచనం. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నటువంటి విషయములలోనే 2 చూసామండి మనం. ఒకటి ఏంటది? శారీరకమైనటువంటి వెముకల గురించి మాట్లాడుతూ నా ప్రాణము అదురుచున్నదని. కాబట్టి వాక్యం ఏంటున్నటువంటి ప్రియులారా, దేవుడు మనకు విడుదలనిస్తాడు, స్వస్థతనిస్తాడు. కానీ ఆయన చెంతకు మనం వెళ్ళవలసినటువంటి బాధ్యులమై ఉంటున్నాము. అది ఎటువంటిదైనా సరే. ఎందుకండి నేను మారు మనస్సు పొందకుండగా, రోమాపత్రికలో మనం చదువుకున్నట్టు, నేను మారు మనస్సు పొందకుండగా నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టు మనకు కుదరదు. కాబట్టి యేసు ప్రభు మనకు ఏ రకంగానైతే విడుదల, విమోచన ఇస్తున్నాడో, దేవుడి యందు నమ్మిక ఉంచి ఆయన శరణు మనం చేరవలసినటువంటి అవసరత ఉంది. అంతేకాకుండా యెషయా గ్రంథము 58వ అధ్యాయం చూద్దాం. 1వ వచనం, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయం. ఇక్కడ ఏమైనా కూడా అగైన్ దేవుడి ఎదుట నేను విడుదల పొందుకోవాలి అంటే నాలో పశ్చాత్తాపం అన్నది కలగకుండగా, నాలో మారు మనస్సు అన్నది కలగకుండగా దేవుడి ఎదుట నేను ఒప్పుకోవాలి. నేను తప్పేమి చేయనట్టుగా ఉండి నువ్వు నన్ను కది చెయ్యి ఇది చేయమనంటే కుదరదు కదా. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు నాకు ఎంతవరకు సహాయం చేస్తున్నాడన్న విషయాన్ని చూడాలి. తర్వాత నేను ఆయనకు మొరపెట్టినప్పుడు, మారు మనసు పొందినప్పుడు 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించదవు, నాకు వాగ్దానం ఇస్తున్నాడు. తప్పకుండా నేను ఆయన ఎదుట ప్రతిదీ ఒప్పుకున్నాను. దావీదు ఏ మాదిరిగానైతే ఒప్పుకున్నాడు అదే రకంగా యోహాను సువార్తలో
ఒక వ్యాధిగ్రస్తులు దేవునికి ఒప్పుకున్నాడు, తన సమస్యను ఏదో రకంగా చెప్పుకున్నాడు. అదే రకంగా రోమాపత్రికలో మారు మనసు గురించి మాట్లాడినాడు. ఇప్పుడు ఇవన్నీ నేను చేసినట్లయితే నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియులారా, మనం కోల్పోయిన ప్రతిదీ పొందుకోకపోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే వయసు పైబడిన తర్వాత నువ్వు ఏదో ఒక చిన్న వయసులో ఎప్పుడో ఒకసారి ఒక నష్టాన్ని పొందుకున్నావు. దాని మూలంగా నీ యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, దీని మీద చాలా ప్రభావం చూపింది కదా. నువ్వు కోల్పోయింది తిరిగి నీకు ఇస్తానంటే నువ్వు ఏ వయసులోనైతే కోల్పోయినావో తిరిగి ఆ వయసుకు నువ్వు వెళ్ళలేవు. కానీ మనస్సులో ఒక తృప్తి, సమాధానం, శాంతి, నెమ్మది దేవుడిస్తాడు. నువ్వు కోల్పోయిన అంతా నీకు పొందుకోవాలంటే ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు ఉండకపోవచ్చు, కానీ నీకు మనసులో తృప్తిని ఇస్తుండే. అదేనండి విడుదల, విమోచనం. శారీరక విడుదల ఉంటుంది, అస్వస్థత నుంచి స్వస్థత, మానసిక విడుదల ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుడి యందు ఒక సంతృప్తి కలిగి ఆనందంగా జీవిస్తాం. యెహోవా యందు ఆనందించడం. కొద్దిమందికి అంటే ఆనందించడం ఏంటో కూడా తెలియదండి. కాబట్టి దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వించిన మనందరం దేవుని ఎదుట మారు మనసు పొందుకొని కావలసిన విడుదల, విమోచన పొందుకొని ఆయన ఆనందించే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా మీ యొక్క ఆదరణ వాక్కులు మాకు అనుగ్రహించి ఉంటున్నారు. మీ వాక్యము ద్వారా మేము విడుదల, విమోచన పొందుకుంటున్నామన్న ధైర్యాన్ని మాకు ఇచ్చినారు. కోల్పోయినది తిరిగి పొందుకుంటున్నామన్న ప్రభువా వాక్కును మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనములు. వాక్యం వింటున్న వారిలో కూడా ప్రభువా ఎవరెవరైతే ఆదరణ కోల్పోయి ఉంటున్నారో వారందరికీ ఆదరణ దయచేయండి. ఉన్న దానిలో మేము మీ అందు ప్రభు యెహోవా యందు ఆనందిస్తామన్న వాగ్దానం ఇచ్చినందుకు అందును బట్టి వందనములు. అంత మాత్రమే కాకుండా ఇంకను ప్రభువా ఆదరణ లేక, విడుదల లేక ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరికీ ప్రభు విడుదల, విమోచన దయచేయమని వేడుకుంటున్నాను. మరొకసారి ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తిరిగి మేమందరం కలుసుకున్న పర్యంతం మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి మహిమ పొందుకున్నామని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.